హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను వసుంధర వంట రుచులు. ఈరోజు పాయసం ఎలా చేయాలో చూసేయండి. ప్రసాదానికైనా, ఇంట్లో ఫంక్షన్‌లకైనా పాయసం లేనిదే మనం ఏది స్టార్ట్ చేయలేం కదా అండీ! అలాంటి పాయసం ఈరోజు చూసేయండి ఎలా చేసేది. ఈరోజు మనం చేసే పాయసం కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదండి. దాని వెనకాల వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందుకంటే ఇప్పుడు పుట్టినది కాదు కదా! కొన్ని తరాల నుంచి వస్తున్న స్వీట్ అండి. ఫస్ట్ ఉన్న స్వీటే ఇది. పురాణాల్లో ఏం చెప్పేవాళ్ళంటే యజ్ఞాలు మరియు పూజలు సమయాల్లో దేవుళ్ళకు పాలు, బియ్యం, బెల్లంతో చేసిన ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించేవారంట. ఎందుకంటే అప్పట్లో పాలు, బియ్యం, బెల్లం బాగా దొరికేవి కాబట్టి దాన్నే నైవేద్యంగా పాయసంగా చేసి నైవేద్యంగా పెట్టేవాళ్ళంట. దాన్ని పాయసం అనే పేరు వచ్చిందంట అండి. అంటే ఆ నైవేద్యాన్ని అంతా కలిపి పాయసం అనేవాళ్ళంట. రామాయణంలో కూడా పాయసానికి ప్రత్యేకమైన స్థానం ఉందంటండి. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టి యజ్ఞం తర్వాత అగ్నిదేవుడు ఒక దివ్యమైన పాయస పాత్రని ఇచ్చాడంట. ఆ పాయసాన్ని తన భార్యలకు పంచగా తర్వాత శ్రీరాముడు మరియు ఆయన సోదరులు జన్మించారంట అండి. అందుకే ఆ పాయసాన్ని చాలామంది శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారండి. అప్పట్లో పాయసం కేవలము పాలు, బియ్యం, బెల్లంతో మాత్రమే చేసేవాళ్ళంట అండి. కానీ ఇప్పుడు ప్రాంతాలను బట్టి కాలక్రమేణా ప్రాంతాలను బట్టి మార్పులొచ్చాయి. అది కాక మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో ఏ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏవి అందుబాటులో ఉంటాయి వాటినేసి పాయసంగా తయారు చేసుకుంటున్నారండి. దక్షిణ భారతదేశంలో సేమ్యా పాయసము, పప్పు పాయసం, సగ్గుబియ్య పాయసం ఇలా చాలా రకాల పాయసాలు ప్రసిద్ధి పొందాయండి. మన అమ్మమ్మల కాలంలో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదట గుర్తొచ్చేది పాయసమే కదండీ! కొత్త ఇల్లు, పుట్టినరోజు, పండుగలు, వ్రతాలు, దేవుడి ప్రసాదము ఇలా ఎన్నెన్నో శుభకార్యాలకి ఏ సందర్భమైనా పాయసం తప్పనిసరిగా ఉండేదండి. మనము ఇంత ఇంత రుచిగా చేసుకునే పాయసంలో బియ్యం వేసుకొని చేసుకుంటారు కొంతమంది. కొంతమంది ఇంకా రవ్వ వేసుకొని చేసుకుంటారు. ఇంకొంతమందొచ్చేసి ఓట్స్ ఏసి చేసుకుంటారు. చాలా రకాలుగా చేసుకుంటారండి. మన అమ్మమ్మల కాలంలో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అంటే అమ్మమ్మల కాలంలో అంటే మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న సాంప్రదాయము అనొచ్చు. వస్తున్న వంటకం అనొచ్చు. ఎందుకంటే పాలు పవిత్రతకు, బెల్లం తీపి జీవితానికి, బియ్యం లేదా సేమ్యా సంపదకు ప్రతీకలుగా భావించేవాళ్ళంట. అందుకే మనం ఇప్పుడు దాన్ని ఫాలో అయితానే ఉన్నామండి. నేను ఇందులో పాయసంలో తక్కువ బెల్లం వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఎంతైనా వేసుకొని స్వీట్ చేసుకోవచ్చండి. మిల్క్ మేడ్ ఆప్షనల్ అండి. మీ ఇష్టం ఉంటే ఏసుకోండి లేదంటే లేదు. చాలా టేస్టీగా, రుచిగా, యమ్మీగా చాలా ఈజీగా అయిపోయే ఈ పాయసము మీ ఇంట్లో గాని చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.